తప్పుకున్నాడు. మంచిది. వాడొక దొంగరా? నిజం చెప్పాలంటే నాకిది ఇష్టం లేదు. నువ్వు ఉండాల్సిన పదవిలో నేనుండడం పద్ధతి కాదన్నయ్యా. వద్దు జాన్, మనల్ని నమ్ముకున్న ప్రజల్ని మనం మోసం చేయకూడదు. ఇబ్రహీం సార్ కన్న కలల్ని మనం తప్పక నెరవేర్చాలి. అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు. ఆల్ ది బెస్ట్. మోహను నేను మంచి స్నేహితులం. తను మినిస్టర్ కావాలని కోరుకునే వాళ్లలో నేను కన్ని. నిజం చెప్పాలంటే అతనికి ఎదురుగా ఒక వీక్ క్యాండిడేట్ నిలబడ్డాడు. కానీ తను ఇంత ఈజీగా గెలుస్తాడని నేను అనుకోలేదు. అయినా ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మలేకపోతున్నాం. మీరు చెప్పేది అక్షరాల నిజం. ఈ లోకంలో మేకవన్నె పులిలా జీవించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు విషయం చెప్పలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ టీంలో డిటెక్టివ్ చంద్రశేఖర్ ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా. సారీ సార్, ఇంతకు ముందు అతనికి అప్పగించిన కేసు వల్ల చాలా చెడ్డ పేరు వచ్చింది. గొప్పవాడని నేనేమీ చెప్పడం లేదు. వాడు శుద్ధ వేస్ట్. నేను చెప్తాను, మీరు ఆ పని చేయండి. శ్యామ్ తో పాటు అతన్ని ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళమనండి. ఇన్వెస్టిగేషన్ మొదలయ్యే ముందు ఇన్ఫార్మ్ చేయండి. అదొక్కటే మీ ఉద్దేశం కాదని నాకు బాగా తెలుసు. అదేమిటి అలా అన్నారు? శ్యామ్ ఒక కేసు టేకప్ చేస్తే దాని డీటెయిల్స్ అన్ని మీకు అందజేస్తాడని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటప్పుడు చంద్రశేఖర్ ని ఇన్వాల్వ్ చేయమంటున్నారంటే? బై ద బై, ఈ శ్యామ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈయనెవరు? ఈయన డిటెక్టివ్ చంద్రశేఖర్. ఈయన లుక్స్ అవి చూస్తుంటే డిటెక్టివ్ లా లేడే. లుక్ లోనే కాదు, అతని బ్రెయిన్ కూడా అంతే. ఇతను ప్రతిపక్ష నాయకుడు బామ్మర్ది, అందుకే ఎంత పోస్ కొడుతున్నాడు. సార్, ఏమిటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పార్టీ మీటింగా లేక సినిమా షూటింగా? సార్, వీళ్ళందరూ మిస్టర్ శ్యామ్ ప్రసాద్ గారిని కలవాలని. ఆయన కోసం ఎదురు చూడడానికి ఆయన ఏమైనా మెగాస్టారా? స్టూపిడ్ ఫెలోస్. శ్యామ్ ప్రసాద్ అంటే వీడు శ్యామ్ ప్రసాద్ ఏంటి? వీడు ఒక పనికిరాని వేస్ట్ క్యాండిడేట్. వీడొకడు. ఈ శ్యామ్ ప్రసాద్ ఏమిటి రెండు తలలు ఉన్నాయా? లేదు సార్, ఆయన తెలివితేటలతో ఎన్నో కేసులు సాల్వ్ చేశారు. అవును, ఎన్నో తెలివితేటలతో అతను సాల్వ్ చేశాడని నువ్వే చెప్పాలి. అతని కోసం ఇలా తెలివి తక్కువ వాళ్ళందరూ బుద్ధి లేకుండా నిల్చుని ఉన్నారు. వాడేమన్నా దేవుడా ఏమిటి? శ్యామ్ ప్రసాద్ గారు వచ్చేసారు. ఎస్, ఇట్స్ హిమ్. మీరు చెప్పినట్టుగానే క్రైమ్ సీన్ రీసెర్చ్ చేశాను సార్. సార్, మీరు ఎన్నో పెద్ద కేసులు డీల్ చేశారు. అలాంటి మీరు సాధారణమైన సూసైడ్ కేసుని టేకప్ చేయడానికి గల రహస్యం ఏంటి? రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి. అది మీతో చెప్తే ఎలా? సార్ ప్లీజ్ చెప్పండి సార్. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. నన్ను కాస్త పని చేసుకోనివ్వండి. థ్యాంక్ యూ, బాయ్, అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ. హలో, యు ఆర్ 15 minutes లేట్. ఎప్పుడొచ్చారు? మీకంటే నేను 10-15 నిమిషాల ముందే వచ్చాను. అవునా? మంచి డిటెక్టివ్ అన్నవాడు టైం కీపప్ చేయడం బాగా నేర్చుకోవాలి. నాలాగా నాకు ఎప్పుడైనా పని ఉంది అంటే 1 గంట ముందే ఉంటాను. మనకు అంతకంటే పనే ఉంది గనక వస్తాను. అయ్యో, గాలి తీసేస్తున్నాడు. ఈయన వెనకాల పెడితేనే మంచిది.
దీన్ని కనిపెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ డాగ్స్ ఎన్నో ఉన్నాయా తెలియదు అనుకుంటా. ఐఎమ్ సారీ, యూ క్యారీ ఆన్. ఓకే. ఆయన వచ్చిన తర్వాత ఎలాగో ఇంటర్వ్యూ తీసుకుంటారు. టెరెస్కి వెళ్ళడానికి ఇటు కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? వేరే సార్లు ఉండడానికి ఇది ఏమైనా అంతర్జాతీయ ఎయిర్పోర్టే? దొంగ చూపులు చూడకుండా ధైర్యంగా లోపలికి వెళ్ళొచ్చు కదా పత్రికల వాళ్ళ దగ్గరికి. సార్ ఇది ఆత్మహత్య అనుకుందరు అంటున్నారు. మీ సమాధానం ఏంటి? అనుకోండి. మిస్టర్ శ్యామ్ ప్రసాద్, మేము కూడా మీలాగే పబ్లిక్ కోసం వర్క్ చేసే సర్వెంట్సే. ఈ కేసు గురించి మేము పబ్లిక్ తెలియజేయాల్సిన డ్యూటీ ఉంది, అవసరం ఉంది. We are there to make them aware of the situation. దట్స్ యువర్ ప్రాబ్లం. జనాలు ఆసక్తి చూపించే కేసు ఇది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇంకా కొన్ని గంటల వ్యవధి లోపుగానే ప్రజలు ఆసక్తితో మా సమాచారం కోసం ఎదురు చూస్తారు. మేము వాళ్ళని తృప్తిపరచనక్కర్లేదా? మీరు వాళ్ళని తృప్తిపరచాలన్నది నా ప్రాబ్లం కాదు, అర్థమైందా? ఐఎమ్ సారీ. చెప్పండి సార్. మీకు ఏం కావాలో నన్ను అడగండి. రమ్య గారిది సూసైడ్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి. దీనికి మీ కమెంట్స్? అయ్యో, ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఈ హత్య ఒక ఆత్మహత్య అని నేను ఖచ్చితంగా మీరంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? సారీ, 2 ఫోటోలు కన్నా నేను అనుమతించను. మీకే చెప్పేది. ఏమడిగారు? ఇది ఆత్మహత్య అని మీరు అంత నమ్మకంగా చెప్తున్నారే, ఎలా కనిపెట్టారు? ఇది ఒక క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనలను బట్టి, విధానాలను బట్టి నేను కనిపెట్టగలిగానంతే. ఇది నా తెలివితేటలతోటి కనిపెట్టినటువంటి మిస్టరీ. ఈ కేసులో నా కన్క్లూషన్ ఇది ఒక ఆత్మహత్యే. బట్ శ్యామ్ ప్రసాద్ గారు ఈ విషయంలో ఎందుకు మౌనం వహించారు? నాలా తెలివైన వాళ్లే సమాధానం చెప్పగలరు. తెలివి తక్కువ వాళ్ళు యూనో. తీసుకోండి స్టిల్. థ్యాంక్స్. చూస్తున్నాను సార్, ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఐ థింక్ వీ కెన్ మేనేజ్ దెమ్. వద్దు, సబ్జెక్ట్ లో వద్దు సార్. అంతకంటే మోహన్ ని గెస్ట్ హౌస్ కి పంపిస్తే బెటర్. ఇక్కడ పని అయిన వెంటనే ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్తాను. ఇంకా ఏం నిర్ణయించుకోలేదు సార్. షూర్ సార్, నేను ఫోన్ చేస్తాను. ఎవరు ఫోన్ చేసింది? డీజీపీ. ఏం మాట్లాడారు? ఏం మాట్లాడాల? నా గురించి అడిగారా? ఏం లేదు. Usual findings: presence of barbiturate, zinc phosphate, pale yellow color eyelids, kidney failure, contracted muscles, etc. Yet, Shyam, you smell something fishy? నోను, కేసుని కాస్త జాగ్రత్తగా స్టడీ చేయమని హైకమాండ్ ఆర్డర్స్. సో యూజువల్ ఫార్మాలిటీస్, దట్స్ ఆల్. డాక్టర్, ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్. నాకు కూడా. యాజ్ ఫర్ ఫారెన్సిక్ రిపోర్ట్స్, రమ్య స్టమక్ లో స్లీపింగ్ పిల్స్ అండ్ ర్యాట్ పాయిజన్ ప్రెజెన్స్ ఉన్నాయి కదా? యామ్ ఐ కరెక్ట్ డాక్టర్? It's pretty clear. దెన్ మై క్వశ్చన్ ఈజ్, వీటిలో ఏ పాయిజన్ వల్ల రమ్య మరణం సంభవించింది? Rat poison. దట్స్ ద పాయింట్. అందులో జింక్ ఫాస్ఫేట్ ఉండడం వల్ల రమ్య మరణించింది. స్లీపింగ్ పిల్స్ లో అంత హెవీ డోసేజ్ ఏమి ఉండదు. అంటే రమ్య నిద్ర పోయిన తర్వాత తీసుకుని ఉంటుందంటారా?
కమ్ ఆన్ డాక్టర్, ఆన్సర్ మై క్వశ్చన్. అది నాకెలా తెలుస్తుంది? మీరే కదా కనిపెట్టాలి. ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అయ్యో, ఇది ఒక ఇన్సిడెంట్ అయ్యిండొచ్చు అని మీరు చెప్పారని నేను విన్నాను. ఎస్, బట్ దట్ వాజ్ అన్ ఆఫ్ ద రికార్డ్ కామెంట్. ర్యాట్ పాయిజన్ తీసుకున్న ఎన్నో కేసులు నేను చూశాను. వెంటనే చనిపోయిన వాళ్ళు కొందరు, కొన్ని గంటల తర్వాత చనిపోయిన వారు కొందరున్నారు. దట్ డిపెండ్స్ అపాన్ ద బాడీ కండిషన్ అండ్ ద అమౌంట్ ఆఫ్ పాయిజన్ కన్స్యూమ్డ్. ఈ కేసులో రమ్య వెంటనే చనిపోవడానికి కారణం నథింగ్ బట్ కార్డియోజెనిక్ స్ట్రోక్. అందరి మరణం ఒకేలాగా ఉండదు కదా. మీ ఉద్దేశం ఎంత క్వాంటిటీ ఆఫ్ పాయిజన్ కన్స్యూమ్ చేసి ఉండొచ్చు? 10 grams ఆఫ్ జింక్ ఫాస్ఫేట్. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ క్వాంటిటీ? 10 గ్రాములు అంటున్నప్పుడు 5 grams కే మనుషులు చనిపోతారు. 10 grams అంటే చాలా ఎక్కువ డోసేజ్. ఏమిటి పై ఆఫీసర్లు మీకు అండగా ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నారా? అవునులేండి, అయినా మా మాటలు వాళ్ళ నమ్మరన్న విషయం నాకు బాగా తెలుసు. మాలాంటి మామూలు పోలీస్ ఆఫీసర్లతో కలిసి పనిచేయటం చిన్నచూపుగా భావించే మీరు ఈ కేసులో ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నాకు జీతం ఇస్తున్న గవర్నమెంట్ నాకు పని అప్పచెప్పింది, దాన్ని నేను చేస్తున్నాను అంతే. ఓ, కర్తవ్య నిర్వహణ అన్నమాట. అదొక్కటే కారణం, అంతేగాని వ్యక్తిగతంగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అంటారు? నాట్ ఎట్ ఆల్. అటువంటిది ఏదైనా ఉండాలి అని మీరు ఆశపడితే దానికి నేనేం చేయలేను. లెట్స్ కమ్ టు ద పాయింట్ సార్. వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ఇతరులు తెలుసుకోవాలన్న కారణం కోసమే కదా లెటర్ రాసి పెట్టేది. అలా రాసి పెట్టేవాళ్ళు సాధారణంగా అది ఈజీగా కంటికి కనిపించే స్థలంలోనే దాన్ని పెడతారు. కానీ ఈ కేసులో అలా జరగలేదే. బాగుంది. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్వీసు నాకుందో మీకు తెలుసా? మీరు చెప్పిన అదే పాయింట్ గురించి నేను ఆలోచించాను. దాని గురించి అఫీషియల్ గా డిస్కస్ చేసి నేను ఒక కంక్లూజన్కి వచ్చాను. మానసిక క్షోభ వల్ల ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రమ్య ఒక లెటర్ రాసి పెట్టింది. ఆ తర్వాత ఏదో కారణం వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని మార్చుకుని జీవితాన్ని గడిపుండొచ్చు. ఆ తర్వాత తన కోపం తగ్గి లెటర్ ఎందుకు అని భావించి తీసుకెళ్లి ఎక్కడైనా దాచుండొచ్చు. రమ్యది ఆత్మహత్య అన్న నిర్ణయానికి రావడానికి చాలా కారణాలున్నాయి. రమ్యకి తెలియకుండా తన చేత విషం తాగించడం అసాధ్యం. బలవంతంగా పట్టించారనడానికి సూచనలు లేవు. తను పడుకునే ముందు తలుపు లాక్ చేసుకుంది. అది మాత్రమే కాదు, ఆవిడ చనిపోవడానికి కొద్ది సమయం ముందు నిద్ర మాత్రలు మింగి ర్యాట్ పాయిజన్ కన్స్యూమ్ చేసింది. సార్, నాకున్న డౌట్ ఆత్మహత్య లెటర్ కు సంబంధించింది. దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. సి మిస్టర్ శ్యామ్, ఆ హ్యాండ్ రైటింగ్ రమ్యదేనని 100% ప్రూవ్ అయింది. కానీ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఒట్టి దద్దమ్మలనేది మీ అభిప్రాయమా? సార్, రాసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని గనక ఉంటే దాన్ని వెంటనే చింపి పారేసి ఉండాలి కదా. అలా ఎందుకు చేసింది అన్నది మీరు నిర్ణయించుకోండి. దట్స్ యువర్ హెడేక్. మీరంతా బయటే ఉండండి ప్లీజ్. కమ్. ప్లీజ్. పేరు మోహన్ కుమార్, వయసు 37, ఫాదర్ అన్నోన్. మదర్ లేట్ ప్రొఫెసర్ సరస్వతి మేడం, వైఫ్ లేట్ రమ్య మోహన్. పెళ్లి చేసుకుని 3.5 సంవత్సరాలైనా పిల్లలు లేరు. అసలు పిల్లలు లేకపోవడం ఏమిటి? అలా అలా అని కాదు, ఫ్యామిలీ ప్లానింగ్ ఏమన్నా? ఇంత త్వరగా వద్దని నిర్ణయించుకున్నాము. పెళ్లి జరిగి 3.5 సంవత్సరాలు అయింది కదా, ఇంకా లేట్ అయితే రిస్కే. కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని కేసులు తెలుసు, అందుకోసం. మిస్టర్ మోహన్,
3.5 సంవత్సరాలు గడిచిన మీ వైవాహిక జీవితంలో సంఘటన జరిగిన రాత్రి తప్ప మీ భార్యాభర్తలు ఇంకెప్పుడు గొడవ పడలేదనే మీరిచ్చిన వాగ్మూలం నమ్మశక్యంగా లేదు. ఎంత అన్యోన్యమైన దంపతులైనా సరే వారి మధ్య చిన్న చిన్న గొడవలు తప్పవు. అవి సహజంగా జరుగుతున్నవి. ఐ థింక్ యు ఆర్ లైయింగ్. నో, నేను చెప్పిందంతా నిజమే. సారీ, ఐ కెనాట్ బిలీవ్ దిస్ అండ్ ఐ వోంట్. తెలుసులే, ఎవరు నమ్మినా కూడా నువ్వు మాత్రం నమ్మవని. ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ శ్యామ్ ప్రసాద్ అండ్ యూ హ్యావ్ టు కాల్ మీ సర్. యూ హ్యావ్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్. నా గురించి మీ మనసులో ఉన్నటువంటి ఒపీనియన్స్ వ్యక్తపరచక్కర్లేదు. పాత విషయాల్ని మనసులో పెట్టుకుని మాట్లాడటం మంచిది కాదు. పాత విషయాల్ని మనసులో పెట్టుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తే నేను ఇలాగే కదా మాట్లాడగలను. మిస్టర్ మోహన్ కుమార్, తమరు ప్రసంగాలు చేసినటువంటి సభ కాదు ఇది. ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పక తప్పదు. అది సరైన సమాధానం కాదు. నేను మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకుంటే అది మీ తప్పు. నిజం రాబట్టడానికి నేను ఎంతవరకైనా పెడతాను. నా ముందున్నది ఎవరు ఏమిటి అనే దాని గురించి నేను అస్సలు ఆలోచించను. బికాస్ ఐ డోంట్ కేర్. యూ షుడ్ కేర్ బికాస్ ఐఎమ్ ఇన్నసెంట్. ఓ, యు ఆర్ ఇన్నసెంట్. ఐఎమ్ సారీ, నాకు అది తెలియదు చూడండి. అందుకేనా మరి ఈ విధంగా లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది మీ భార్య? And your story collapses at this juncture. There are two options. Either you cooperate with me or I'll make you cooperate with me. Is that clear? Is that clear? ఆ రోజు మీరు ఎందుకు ఎలక్షన్ కమిటీ ఆఫీస్కి వెళ్ళారు? అప్పుడున్న నా మానసిక పరిస్థితుల్లో నేను మరి ఇంకెక్కడికి వెళ్ళగలను? అదీ కాక జాన్ నన్ను కలవాలని చెప్పాడట. ఆ సమయంలో ఎందుకు వచ్చావని జాన్ మిమ్మల్ని అడగలేదా? నేను వెళ్ళినప్పుడు అక్కడ జాన్ లేడు. మీకు సొంత ఇల్లు స్థలాలు ఉన్నాయి కదా, మీ ఆవిడ ఆస్తి కాకుండా. జనసంచారం లేకపోవడం వల్ల ఆ ఇల్లు నాశనం అయిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను పెరిగింది, చదువుకున్నది అంతా అనాథాశ్రమంలో, సెయింట్ జోసెఫ్ ఆర్ఫనేజ్ లో. ఆ ఆశ్రమంలో నన్ను ప్రేమగా ఆదరించింది ఫాదర్ గ్యాబ్రియల్. మోహన్ జీవితం చాలా విషాదంతో అలుముకున్నది. అతన్ని చిన్నప్పటి నుంచి ఆ దేవుడు ఎన్నో కష్టాలు పెట్టాడు. వాడు 12వ ఏట నా దగ్గరకు వచ్చాడు. చదువు మీద శ్రద్ధ ఎక్కువ. టాప్ ర్యాంకర్ గా SSLC రోతలు పాస్ అయ్యాడు. నాకు తెలుసున్న ఓ మంచి స్నేహితులతో చెప్పి ఓ పెద్ద కాలేజీలో జాయిన్ చేశాను. కానీ వాడికో సమస్య వచ్చి పడింది. కారణం? ఓ కేసు వల్ల. అది స్పాన్సర్ చేసిన ఆయన కొడుకుది. మోహన్ కాలేజీకి వెళ్ళడం మానేశాడు. అసలు ఏం జరిగింది ఆ గొడవలో? వాడి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వాడి మనస్సుని గాయపరిచాయి. అలాంటి ఎన్నో సందర్భాల్లో వాడిని నేను ఓదారుస్తూ ఉండేవాడిని. విధి వాడి జీవితంతో ఆడుకుంది శ్యామ్. వాడి జీవితంలో మార్పు రావాలని నేను కోరుకున్నాను. అందుకే వాడిని నేను కౌన్సిలింగ్ కి పంపించాను. ఆ తర్వాత వాడి జీవితం మలుపు తిరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఓ కాలేజీలో విజిటింగ్ లెక్చరర్ గా చేరాడు. ఆ సమయంలో వాడి దృష్టి రాజకీయాల మీదకు మళ్ళింది. వాడి ఆదాయం కూడా తగ్గింది. ఆ తర్వాత మీరు మోహన్ ని ఎప్పుడు కలిశారు? ఈ మధ్య జైల్లో కలిశాను. మోహన్ మీతో ఏం చెప్పాడు? ప్రత్యేకించి ఏం చెప్పలేదు. నా ఆరోగ్యం గురించి అడిగాడు. అతన్ని మీరేమీ అడగలేదా? వాడి కళ్ళల్లో ఎన్నడూ చూడని భయాన్ని చూశాను. ఎందుకని మీరు అతన్ని అడగలేదా? బికాస్ ఆఫ్ యూ. వాడికి నువ్వంటే చాలా భయం. ఓకే, థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. శ్యామ్. ఎస్ ఫాదర్. నేను మోహన్ సపోర్ట్ చేయడం లేదు. తన మనస్తత్వం గురించి చెప్పాను. తెలుసో తెలియకో మీ నాన్న చేసిన తప్పుకి మీ ఇద్దరూ శిక్ష అనుభవిస్తున్నారు. కానీ మోహన్ జీవితం అంతా ప్రజలకు సేవ చేస్తూ గడిపేయాలనుకుంటున్నాడు. శ్యామ్, నీకెప్పుడూ ఆ పరిస్థితి ఎదురవ్వలేదు. అనుభవించే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. ఒకవేళ మోహన్ నిరపరాధి అయితే అతనికి శిక్ష పడడం న్యాయం కాదు. శ్యామ్, మోహన్ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పటికైనా మోహన్ గురించి నీకు అర్థమై ఉంటుందనుకుంటాను. రమ్య మోహన్ ఇష్టపడ్డానికి కారణం?
నాకు తెలియదు సార్. సార్, నాకు తెలిసినంత వరకు మోహన్ వ్యక్తిత్వాన్ని రమ్య ఆదరించేది. ఏమిటి ఆ వ్యక్తిత్వం? తండ్రి పేరు తెలియని అనామకుడు సార్ వాడు. కరెక్ట్ కరెక్ట్. పిల్లనిచ్చే చోట 4 తరాలు చూడాలంటారు సార్. తండ్రి ఎవడో తెలియని వాడికి క్యారెక్టరే ఉంటుంది సార్. వెరీ కరెక్ట్. సార్, మీకు విషయం తెలుసా? నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఒక చిన్న ఇంట్లో కుటుంబం ప్రారంభించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నేను ఆ పరిస్థితి చూసి బాధపడ్డాను. ఒక మంచి లొకాలిటీలో ఉన్న చక్కటి ఇల్లు అద్దెకి తీసుకుని వాళ్ళిద్దరిని అక్కడ ఉండమని నేను చెప్పాను. నా కూతురు ఎన్ని రోజులు కష్టపడిందో నాకు తెలుసు. మీ అమ్మాయి రమ్య అక్కతేనా? అవును. వేరే పిల్లలు, ఐ మీన్ మగపిల్లలు? మగపిల్లాడైనా ఆడపిల్లైనా నాకు తన ఒక్కతే సార్. దాన్ని కాస్త వాడు. ఇంక నేను ఎవరి కోసం జీవించాలి సార్? ఆ రూమ్ లోనే కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది నా భార్య. ఆమె కంట తడిపెట్టేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుపడ్డా. సార్, మీరు తప్పుగా అనుకోకండి. రమ్య గురించి మాట్లాడేసరికి బాబాయ్కి బాధ కలిగింది. మీకు కావాల్సిన వివరాలు నేను చెప్తాను. మీరు? నా పేరు సురేష్, రమ్యకి కజిన్ బ్రదర్ని. నేను రమ్యకి పెదనాన్న కొడుకుని. ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ బాబాయ్కి బిజినెస్ లో సహాయం చేస్తూ ఉంటాను. ఓ, అసిస్టెంట్. సురేష్, మీరు పొలిటీషియనా? అది కాదు, కానీ రాజకీయాల్లోనూ మీరు సహాయం చేస్తూ ఉంటారు. అవును. అయితే మీరు ఆలినాలుగా సహాయకర్త అన్నమాట. అటువంటిది ఏమీ లేదు. ఏమీ లేకపోవడం ఏమిటి? అది కాదు, రమ్య చనిపోయిన తర్వాత బాబాయ్ని దగ్గర చూసుకుంటున్నాను. కోట్ల కొద్దీ ఆస్తున్న వాళ్ళని చూసుకోవడానికి ఒక డమ్మీగాడు ఒకడు ఉండాలి కదా, అంతే కదా? రమ్య వ్యక్తిగా ఎటువంటి వారు? ఐ మీన్ ఆమె యొక్క నేచర్? బేసికల్లీ చాలా సాఫ్ట్ టైప్, బట్ తనకి బాగా మొండితనం ఎక్కువ. రమ్య వివాహం వాజ్ ఇట్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్? అదొక అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు సార్. రమ్య కాలేజీలో డిగ్రీ చేసేటప్పుడు మోహన్ గారు అదే కాలేజీలో లెక్చర్ గా చేసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగింది. బాబాయ్ రమ్యకి పెళ్లి చేస్తానన్నప్పుడు తను మోహన్ చేసుకుంటానంది. అది తెలిసిన వెంటనే మేమందరం ఆశ్చర్యపోయాం. ఈ విషయం తెలిసి బాబాయ్ చాలా కోపడ్డారు. ప్రభాకర్ గారికి ఈ వివాహంలో ఇష్టం లేదా? అవును సార్. కారణం పూర్తిగా తెలీదు. ఓ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడలేవని బాబాయ్ చెప్పారు. అదే కాకుండా మోహన్ తండ్రి ఎవరో తెలియపోవడం కూడా పెద్ద ఇష్యూ అయింది. అందుకే రమ్య తనని పెళ్లి చేసుకోవడం బాబాయ్కి ఇష్టం లేదు. ఇదే సార్ రమ్య పర్సనల్ బెడ్రూమ్. ఇప్పుడు ఈ రూమ్ ని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు దీన్ని ఎవరు ఉపయోగించడం లేదు. ఎవరో ఒకరు ఉపయోగించాలి, లేకపోతే బూజు పడుతుంది. చాలా రిజర్వ్డ్ గా ఉన్న రమ్య ఒక వ్యక్తిని ఇష్టపడుతోంది అన్న వెంటనే అది వాళ్ళ పేరెంట్స్ కి షాక్ గా అనిపించింది. అవును సార్. మీకు కూడానా? లేదు సార్. వై? రమ్యకి రాజకీయాలంటే ఇష్టమని నాకు బాగా తెలుసు. రాజకీయ జ్ఞానం ఉండేది. అతని మినిస్టర్ పదవి, అతని లైఫ్ స్టైల్ ఇవన్నీ రమ్యను ఆకర్షించాయి. కానీ మోహన్ కుమార్ మంత్రిగా ఎన్నుకోబడలేదు కదా. కానీ అవుతాడనే నమ్మకం రమ్యకు ఉండేది. ప్రభాకర్ గారికి ఇష్టం లేదు అని చెప్పారు కదా, ఆయన ఎంతవరకు వ్యతిరేకించారు? జరిగింది ఏంటంటే మోహన్ కి రమ్యకి పెళ్లి జరిపించమని జాన్ అనే అతను వచ్చి అడిగాడు. అతను వచ్చినప్పుడు రమ్య లేదు. బాబాయ్ జాన్ ని నోటుకొచ్చినట్టు తిట్టి పంపించేశారు. ఆ విషయం రమ్యకి తెలిసాక చాలా పెద్ద గొడవ అయింది. నాకేం తెలుసు, బాబాయ్కి ఇష్టం లేదని తిరిగి పంపించేశారు. నా దగ్గర మర్యాదకైనా ఓ మాట చెప్పాలి కదా. వెంటనే పెళ్ళొద్దని చెప్పావు కదా. కానీ ఈ ప్రపోజల్ నాకు నచ్చింది. నాకేమాత్రం నచ్చలేదు. ఉద్యోగం సద్యోగం లేని రాజకీయవేత్త కాదు నాకు కావాల్సింది. మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సన్ నాకు అల్లుడుగా రావాలని నా ఉద్దేశం. నేను వద్దన్నానుగా. ఏంటి రమ్య ఇది? నాన్నతో ఎలాగైనా మాట్లాడేది? చూడు తల్లి, ఈ రాజకీయ నాయకుల గురించి నీకు అస్సలు తెలీదు. వాళ్ళ ప్రొఫెషన్ అసలు స్థిరమైనదే కాదు. అసలు ఏనాడు ఇంటి పట్టున ఉండరు. అది మాత్రమే కాదు, వచ్చిన సీట్ని కాల్దన్నుకుని ఆదర్శవంతుల్లా తిరుగుతున్నాడు ఆ మోహన్. అటువంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎదుర్కొంటాను. వాడిని చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నేను మేజరైన ఒక ఆడపిల్లని, ఏం చేయాలో నాకు తెలుసు. ఏదో మొండి ధైర్యంతో రమ్య అలా మాట్లాడింది. బాబాయ్ పిన్ని కృంగిపోయారు. అప్పుడు రమ్య కాలేజీలో చదివేదా? అవును, డిగ్రీ ఫైనల్ ఇయర్. తను చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకోనని చెప్పిన రమ్య వెంటనే పెళ్లి చేసేసుకుంది. ప్రభాకర్ గారు దానికి సమ్మతించారు కదా. బాబాయ్ ఒప్పుకోలేదు సార్. రమ్య అలా చేసిన తర్వాత తననెప్పుడు ఇంటికి రావద్దని, తన ముఖం చూడొద్దని బాబాయ్ తనతో గట్టిగా చెప్పారు.
ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా గాలి తీసేశాడే. ఇది ఒక ఆత్మహత్య అని లోకల్ పోలీస్ తీసుకున్న నిర్ణయం సరైనది. నేను ఈ విషయం ఆ రోజే చెప్పాను కదా, మైక్ తెలివైన వాళ్ళు బాగా చెప్పగలరని చెప్పాను. తెలివి లేని వాళ్ళు ఏం చెప్పగలరు? సార్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మాకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకేమైనా? సారీ, ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సార్ అడిగి తెలుసుకో. అంటే మీరు ఇంకా డౌట్ఫుల్ గానే ఉన్నారనమాట. నో, రమ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అనే విషయం కనిపెట్టాలి. నో మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ, బాయ్. సార్ 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 సార్, రమ్య గారు ఆత్మహత్య చేసుకున్నారని ఈ లెటర్ ద్వారా ప్రూవ్ అయిందిగా. మరి ఇంకెందుకు సార్ మనం కేసుని ఇన్వెస్టిగేట్ చేయటం? మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నది దాని గురించి కాదు, దీని గురించి. అన్ని సందేహాల్ని మీడియాతో ఓపెన్ గా చెప్పాలని అవసరం లేదుగా. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఐ స్ట్రాంగ్లీ డౌట్ దిస్ లెటర్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్. సార్, అశోక్ వచ్చేసారు. లెట్ హిమ్ ఇన్. సార్, ఎప్పట్లా కాకుండా ఆ రోజు పాలు ఇంకొకరి చేత పంపించడానికి కారణం? అంతకు ముందు రోజు రాత్రి నేను ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాను. అందుకే మరుసటి రోజు ఉదయాన్నే నేను లేవలేకపోయాను. కాబట్టే నేను టైంకి పాలు తీసుకెళ్లి ఇవ్వలేకపోయాను సార్. నేను వెళ్ళలేనప్పుడు మా ఇంట్లో వాళ్ళు గాని లేదా పని వాళ్ళు గాని తీసుకెళ్లి ఇస్తారు సార్. అందుకే పాలు మా తమ్ముడు తీసుకెళ్లి ఇచ్చాడు సార్. ఆ రోజు అందరికీ మా తమ్ముడే పాలు సప్లై చేశాడు సార్. ఎన్ని ఇళ్లకి పాల సప్లై చేస్తూ ఉంటారు? ఇళ్లకు సప్లై చేయం సార్, మిల్క్ సొసైటీస్ లో ఇస్తూ ఉంటాం. మరి మోహన్ ఇంటికి మాత్రం ఎందుకని? రమ్య వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ రావు గారు మా నాన్నగారు స్నేహితులు. వాళ్ళకి మాత్రం రోజు సప్లై చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. యు మే గో. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అశోక్, సంఘటన జరిగిన రాత్రి సినిమాకి వెళ్ళానని చెప్పారు కదా, ఎలా వెళ్ళారు మీరు? బైక్ లో. ఒంటరిగానా? ఫ్రెండ్స్ తో. ఏ సినిమాకి? నోట్బుక్. ఏ షోకి? సెకండ్ షోకి. థియేటర్? భ్రమరాంబ. కాదు జగదాంబ. వెళ్ళొచ్చు. శ్యామ్ ఏమని చెప్పాడు? చెప్పాడు లెటర్ ఫ్యాబ్రికేటెడ్ అయి ఉంటుందని అన్నాడు. అంటే ఏమిటి అర్థం? అర్థం తెలియకపోతే నువ్వెందుకు ఉద్యోగం చేయలేదు? అలా అంటారా? ఆ లెటర్ ఫోర్జరీ అంటున్నారు. అలా అంటే ఏమిటి అర్థం? మోహన్ కుమార్ నిరపరాధనే కదా. అది సరే, కానీ అసలు మీరు ఇంత తెలివి తక్కువ వారని అనుకోలేదా? తెలివైన వారని అనుకోలేదు. అది కాదు, శ్యామ్ అలా చెప్పాడు అంటే దానికి ఏదో ఓ కారణం ఉంటుంది. కారణం ఉంది కదా, మోహన్ కుమార్ ని రక్షించాలని. శ్యామ్ కి మోహన్ కి పడదన్న విషయం అందరికీ తెలుసు. అలాంటప్పుడు శ్యామ్ మోహన్ ఎందుకు కాపాడతాడు? ఆ విషయం నాకు తెలియదు. ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా మంచి ఆఫర్ శ్యామ్కి ఇచ్చి ఉండొచ్చు కదా. మోహన్ అసలే ఆస్తి పాస్తులు ఏమని, తండ్రి ఎవరో తెలియనటువంటి వాడని, అతను ఒక ఆదర్శవంతుడని ఒకవేళ ఇలా చేసి ఉండొచ్చు కదా. అందరూ నీలాగా ఉండరు. అసలు రమ్య హ్యాండ్ రైటింగ్ వల్లే సమస్య. ఏమిటా సమస్య? ఆ లెటర్ రమ్య రాసిన హ్యాండ్ రైటింగ్ అని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టారు కదా. ఆ విషయం వాళ్ళకి తెలియదా? నేను బల్లగుద్ది చెప్పగలను, ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్యాము ఒకటయ్యారని. అందువల్లే శ్యామ్కి కేసును అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు. ఇక శ్యామ్ ప్రసాద్ ఏం చెబితే అది జనాలందరూ ఒప్పుకు తీరాల్సిన గతి పట్టింది. ఎందుకంటే ఇది ఒక రాజకీయం కదా. తప్పదు మరి.